జీలకర్ర ఎట్లా ఉంటుంది, ఉప్పుగా ఉంటుంది, బెల్లము తీపుగా ఉంటుంది. అటువంటి ఉప్పుగా ఉండే జీలకర్ర ఈ తీపు రెండు ఎట్లా కలిసిపోతాయో అదేవిధంగా జీలకర్ర బెల్లం ముహూర్తం జరుగుతుంది. నమస్కారం చేసుకోండి. చూడండి, జీలకర్ర బెల్లము పెట్టప్పుడు సాయంత్రం వరకు ఉండాలా, అది మళ్ళీ వెంటనే తీసేస్తారు. మీరు తీసేయకూడదు. జీలకర్ర బెల్లం సాయంత్రం వరకు ఉండాలి. పెళ్లి కూతురు మీద ఆయుష్మదలాసనస్య అగ్రవారణ పారాయణస్య శ్రీ లక్ష్మీనారాయణస్య ఆద్యంద్రస్య గౌరీ నౌలభస్య సర్వనాయకస్య పుష్పదాయకస్య సత్యనందస్య హరిశ్చంద్రస్య పంచభూత సాక్షి సర్వదేవుగా పంచభూత సాక్షులుగా నా కుమార్తె అయిన ఈ కన్యను నీకు దాస్యం చేస్తున్నాను అనేసి తండ్రి కన్యాదానం చేస్తాడు. అంతకుముందు ఓం నమో దేవాయ ఓం బ్రాహ్మణిదాయ జగద్గితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఓం దేవతాభ్యో నమః నమో దేవతాభ్యో నమః హరిద్రాన్ని సమర్పయామి సమర్పయామి. జనక మహారాజు కన్యాదానం చేస్తున్నారు. ఇక్కడ కూడా అంటే ఈ పెళ్లిళ్లలో దశాపరేషాం దశవంశానం మాతృవంశానం పితృవంశానం. చూడండి, తల్లిదండ్రికి ఒక తోడిపుట్టోళ్ళు వాళ్ళ కూతుర్లు బిడ్డలు అంతవరకే పాలేళ్ళ. పెళ్లి కూతురు తరపున చేస్తారు, పెళ్లి కొడుకు తరపున చేస్తారు. పెళ్లి కొడుకు విష్ణువేదిత్యం బ్రహ్మలోకాదిగీష విశ్వంబర పంచభూత సాక్షా సర్వదేవ కన్యాం సారంకృతాం సాధ్యం పితॄణాం ముహూర్తస్తు ముహూర్తోస్తు. మీరందరూ ఏంటి పాలు కన్యాదాన ముహూర్తోస్తు ఇత్యన గృహంతో భవంతో. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణ అంటే ఎవరంటే పార్వతీదేవి. అటువంటి గౌరీ పూజ చేస్తాం. ఆ గౌరీదేవిని అనుకునేసి మనము ఓం జాదేవి అందరు పెట్టుకోండి. రామనామ వరానమి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓ రామ ఓ రామ ఓంకార రామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ జానకి రామ.
దిక్కుని చూడు. పైపు ఎంత